హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రవలి. ఈరోజు రవలి కామెడీ షూటింగ్ జరుగుతుంది. ఫుల్గా ఎండలు ఉన్నాయి. సో ఈరోజు రోహిణి ఎండలు అయినా షూట్ చేస్తున్నాం మేము. ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి. బంగారం కోడలను లొల్లి పెట్టుకోవాలి పెట్టినావు ఏంద్రానికి అండు పెట్టాను నేను ఆడదలేక బంగారవాసుడి కోడను లొల్లి పెట్టుకొని ఇలా పెట్టినావు బాడుకావు నీకు వంటలు చేసేదానికి బంగారవాసుడి పిల్లని లొల్లి పెట్టుకొని ఇలా పెట్టినావు బాడుకావు ఆయన నీకు వంట చేసేది అనుకున్నానా నేను కసిచ్చుకున్నాను అనుకో కంతలు అడగాలి బంగారం పట్టుకుంటే కోడలను అంటు పెట్టడానికి ఏమన్నా వంటకాన్ని అనుకుంటున్నా వంట మనిషి అనుకుంటున్నావా కసి తీసుకున్నాను అనుకో కంతలు అడగాలి బంగారం పట్టుకుంటే కోడలను ఓకే ఓకే సారీ కసిరించుకున్నాడు అనుకో బంగారం అటువంటి కోడలను లొల్లి పెట్టేలా కొట్టినావు బంగారం అటువంటి కోడలను లొల్లి పెట్టుకుని ఇలా కొట్టావు బాడుకావు ఆయన నీకు వంట చేసి పెట్టదు అనుకున్నానా నేను రైట్ కసిరించుకున్నాడు అనుకో కంతలు వలగాలి బంగారం కోడలను లొల్లి పెట్టినావు బాడకావు నేను నీకు వంట చేసుకునే కనిపిస్తాను అనరా నేనే లొల్లి పెట్టుకొని వెళ్ళగొట్టినా అదేం లొల్లి పెట్టలే నేనే లొల్లి పెట్టుకున్నా అది అనేది నువ్వు చూస్తలేవు నేను అనేది చూస్తాను నీ ముంగట అది ఏం మాట్లాడేది నల్లి నువ్వు వేయనక్క బల్లి ఏంది నేను రెడీ ఏంది నేను లొల్లి పెట్టుకొని ఎన్నగొట్టినా కట్టు నేను అట్టిగానే లొల్లి పెట్టినా అది ఏమన్నది నీకేమేరుగా నీ ముంగట ఏమన్నది నీ ముంగట నల్లి నువ్వేనాక బల్లి నన్ను ఆడిపోసుకుంటావు ఏమైనా నేనేమన్నా అట్టిగా లొల్లి పెట్టి ఎలా కొట్టినా అనే పెంచుకుంటాడు ఇప్పుడు. నేను అట్టిగానే లొల్లి పెట్టినానే అదేమన్నదో నీకేమేరక అది నీ ముంగట నల్లి నువ్వేనక్క బల్లి అర్థమైతుందా ఆయన దాని ముచ్చట్టు పట్టుకుంటావు నేను చెప్తే ఒక్కటి కూడా నమ్మవేందే రాకు ఎన్ని రోజులు వెళ్ళలేదా నువ్వు లేకుండా వెళ్ళదా ఈయన అద్దె అద్దె అంటే దాన్ని కలిసి ఇచ్చినట్టు బక్క మాట్లాడతాడు బక్క చేస్తాడు ఇట్లా మాట్లాడతాడానే ఏ మాస్తావు మాట్లాడదు ఏమన్నా బొమ్మన ఏంది డిస్ప్లేకి వెళ్ళి తాపి కుక్కడు పెట్టేందుకు ఏమో ఇప్పుడు బతకపోతే ఏమన్నా చచ్చిపోతానం ఏంది ఇప్పుడు లాస్ట్ ఏమన్నాడు ఇవి అవి అన్ని పడతాయి. ఇంకో గిసుంటి మాటలు మాట్లాడితే మెడలు మెడలు ఇస్తా నువ్వేదా ఇచ్చేది అగో ఏ మామను కొడతాను నువ్వు చూసినావా కోడలా గిసుంటి మాటలు మాట్లాడితేనే మెడలు ఇస్తా మెడలు ఎందుకు ఆయన బొండికాయ విసి చంపు నా పీడ పోతుంది మీకు
మెడ విసుడు ఎందుకు? నా బొండికాయ విసుగు తప్పు, నీ పీడ పోతుంది. బక్క మాట్లాడతాను అది వచ్చినాక, అది రాకముందు పిల్లి లెక్కున్నా, అది రాగానే పూలైపోయారు. అది రానంత దాన్ని బతిలాడు తీసుకొచ్చిండ్రా. ఆయన ఏడవట్టే పాపం. నువ్వు కూడా మాట్లాడినాక ఏ మావ నేనుండా ఆగు పోయే మావ నేనుండా అనగానే ఆగు 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 బిడ్డ అన్నాడు. ఓకే రెడీ రోలింగ్ యాక్షన్. ఏ పోయే మామ నేనుండా నేను పోతా. ఆగే కోడలా ఆగు. ఏ పీకని అది కాకపోతే ఇంకో దాన్ని చేసుకుంటా, దాన్ని పక్క బదిలాడతాను. ఆయన దాన్ని కలిసి ఇచ్చిందంతా నువ్వే విన్నావా? ఏంది నేనేమైనా అట్టిగానే వచ్చినా? నేను లక్షలు తీసుకురాలేదా? అవి కూడా ఇచ్చేసి అయిపోతా. నేను ఇవ్వనేనా? ఇచ్చుడు మేమంతే తీసుకున్నాడు మేమంతేనా? అది నేను తీసుకున్నాను. ఇచ్చుడు మేమంతే తీసుకున్నాడు మేమంతేనా? అది నేను ఇచ్చుడు మేమంతా తీసుకుడు మేమంతా అంటారు. ఇచ్చుడు మేమంతు తీసుకుడు మేమంతా మేమంతు తీసుకుడు గంట పెద్ద డైలాగ్ మళ్ళీ ఎప్పుడు చెప్తావురా? చెప్తాడు. చూద్దాం. ఇప్పుడు మేమంతా తీసుకోండి మేమంతేనా? క్లోజ్ పెట్టినా క్లోజ్ వస్తుందా వీడియో? రెడీ. ఓకే ఇచ్చుడు మేమంతే తీసుకోండు బాగంతేనా? తీసుకున్నావంటూ ఏదంటే అది వాడు మనలే. నేను నన్ను తాగుడు పని చేసుకో అన్న. ఏదంటే అది నేను వాడు మనలే. అని పని చేసి పని చేసుకోమంటానా? ఇక్కడ కూర్చో. నేను పనికి పోను, పోవాలి. పోవాలి. లేకపోతే గాజులు వేసుకొని కూర్చో, నేను పోతా. గాజులు వేసుకొని కూర్చోను. గాజులు వేసుకొని లంగ కట్టుకో. గాజులు వేసుకొని లంగా పెట్టుకో. లంగా బొంది కూడా పెట్టుకో. ఓకే నువ్వు వచ్చుకుంటూ కూర్చో, నువ్వు కూడా కూర్చో. నేనేమనాలి? పని చెయ్యా మంచిగా పని చేసుకుని తాగుడు పని చేసి పని చేసుకోమంటా. నేను ఏమన్నా అంటానే? రెడీ. ఓకే నువ్వు పని చేయ. మరి గాజులు వేసుకొని లంగ కట్టుకొని నేను పోయి చేస్తా. ఎవరు మా బాబుని వేసుకోమంటావా? వాడుకావు నేను చేస్తున్నా అన్నంటావా నువ్వును. ఎవరు మా బాబుని వేసుకోమంటావా? వాడుకావు నేను చేస్తున్నా అన్నంటావా నువ్వును. తాగినా రోలింగ్ యాక్షన్. నేను వీళ్ళకి పువ్వు చూడు. మా బాబు వేసుకోమంట. మనదు నన్ను వేసుకో అంటారా? ఓకే రెడీ మా బాబుని వేసుకోమంటారా? బాధ్యతలేనా? 2 నిమిషాలా? ఇంత తర్వాత గంటలు అయిపోతుంది. అది సీన్ తీసుకోవాలి. ఇది 5 అదో 5. ఇప్పుడు ఇదో 5 అదో 5 అయితే 10. నాదైతే 7 నిమిషాలు వచ్చింది. 7 నిమిషాలు వచ్చింది. వచ్చిందారా కొడలు? రెడీ రోలింగ్ యాక్షన్. వచ్చిందరా కోడలు? ఏది రవలి? కట్. వచ్చింది పిలువు. వచ్చింది పిలుపు. రవలి ఆగు. అవును అవునా? వచ్చింది పిలుపు. వచ్చిందే పిలుపు. ఓకే రెడీ ఇంకా 3. ఓకే రెడీ రోలింగ్ యాక్షన్. వచ్చిందే పిలుపు. వైట్ పెట్టు పిలుతా. కోడలే ఓ కోడలా. కూర్చో కూర్చోవడం. రెడీ అవునా? వచ్చిందారా? రోలింగ్ యాక్షన్. వచ్చిందారా? పిలుపు లోపల తీసుకురా పో. కోడలా ఓ కోడలా ఏదిరా? ఏదిరా? నాతోటి జోకులు చేస్తారా? ఏదిరా కోడలు? దగ్గరికి వచ్చి రమ్మా. వాళ్ళ ఇంటికాడ ఉన్నది బయట ఉన్నదంటే కాదురా. వాళ్ళ ఇంటికాడ బయట ఉన్నది. ఇంటికి వచ్చి ఇక్కడ వారి ఏదిరా కోడలు? రైట్ బయట ఉన్నదన్నావు, వాళ్ళ ఇంటికాడ ఉన్నదన్ననే. ఓరి వారి ఏదిరా కోడలు? బయట ఉన్నదంటివి. బయటనే ఉన్నది వాళ్ళ ఇంటికాడ.
అమ్మే స్టిక్స్ ఎవరిది? ఇది మనదేనా? అదే ఇది ఈ లైట్ వస్తుంది ఇలా బ్లూ కలర్. వస్తుంది కావచ్చు. నువ్వు కూడా పోయి అక్క, నువ్వు కూడా ఉంటావు. నేను లేనేమో. ఆ, దా. మ్యాక్స్ అమ్మ నీది ఉంటావు. నీది నేను గట్టిగా మాట్లాడతా, ఇద్దరి దగ్గర పెట్టుకోండి. అది సరిపోతుంది, నువ్వు ఉండని. పో అది పని చేయి, అది పని చేయి. ఏంది అక్క, మా ఇంటికి వచ్చి బయట పట్టి నూకిరట. అది తీసుకురానంటే మెడలు పట్టి నువ్వు గిరాటి పద్ధతినే. అవునే అక్క. ఐస్ క్రీమ్, ఐస్ క్రీమ్, డింగ్ డింగ్ డింగ్. ఐస్ క్రీమ్, పాల ఐస్ క్రీమ్, రక్త ప్యాకెట్లు, పెప్సీ, మజ్జిగ. కోడలా ఎంత బాగా కొడుతుందంటే ఫస్ట్ డైలాగే పోయింది. ఫస్ట్ దే బాగుంది. యజమాని ఫస్ట్ డైలాగ్ చెప్పు. అయితే ఓకే అని పడుకుంటా. ఆహా, కాదు మామ నీ కొడుకు సడన్ గా మారుతానంటే నేను నమ్మలే. మామ నీ కొడుకు సడన్ గా నమ్ముతాడు, నమ్మ ఏం పని చేస్తాడో చూద్దాం అంటే నా యొక్క ఫాలో మీరు. నువ్వంటే తప్పకుండా నీడకి వెళ్ళిపోతున్నావు, నడవాలి. నేనెందుకు చెప్తాను? గాడి పేరే అలా గాడి పేరు ఉన్నదాడా? చంపుతావు మమ్మల్ని వెంటనే. నువ్వు చూడాలి, సడన్ గా మార్పు వచ్చిందంటే ఎట్లా నమ్ముతారు? వీడు మళ్ళా తాగేయడం అంటున్నాడు, నా యొక్క ఫాలో వాళ్ళు చేద్దాం ఉంటే చేస్తారా? మామయ్య భలే ఉన్నారు ఇక్కడ యాక్షన్. కొడరా కళ్ళు తిరుగుతున్నాయి. ఒక దగ్గర బెటర్ పడిపోతే అయితే ఓకే. లాస్ట్ గా మామ ఆట పడిపోతాడు. అమ్మాయి నా మొగుడు మారిందని చెప్పి నచ్చేస్తాయి కదా. మ్యాక్స్ తట్టుకుంటలేరు పాపం ఎండకి. ఎండకు చచ్చిపోతారు. మ్యాక్స్ ఈడనే ఆగుతాయి కదా. ఓడ తాకితే ఎక్కడికో వెళ్ళిపోతుంది. అమ్మతో చచ్చిపోతాం, లేవం, నెల రోజుల దాకా లేవం. రోజు అట్నే చేస్తారా ఎండలో? అమ్మ ఎండకి రద్దుపేట ఎవరిదైనా పానమే. మొత్తం రాష్ట్రంలో మన 25 జిల్లాలలో 12 మంది అంటారు. మరి మీకు వస్తలేదు. ఈయనకి వచ్చే వరకే సింపుల్ పని. నేను 4 గయ్యి నీళ్ళు ఐస్ క్రీమ్ రోడ్డు పోటీ కానీ కాన్సెప్ట్ బాగుంది అసలు. ఒక అర్ధ గంట రాది. పో కావాలంటే కాన్సెప్ట్ అయితే బాగుంది. మళ్ళీ ఇక నడుతుంది. ఫాలో అవుతారు. ఫాలో అయితే ఆ విధంగా రాసిండాడు. ఇక మరి నా బిడ్డ వేయింది, మరి ఏమన్నా లొల్లు అవుతుందని రావాలి. అక్కో ఎన్నో పోతాలేందని సత్త అందరం కావాలని. అందరూ రుద్దుతావా? నేను కూడా దాంట్లో పోతారని మేము చెప్తాం. షూట్ ఈ రోజు బాగా జరుగుతున్నది, బీభత్సంగా ఎండున్నది. రోహిణి ఎండలు ఈ రోజు నుంచే స్టార్ట్ అవుతున్నాయి. అందరూ మంచిగా ఎండలో కూర్చోరే, మేము కొంచెం కష్టపడుతున్నాం ఎండలో కూడా. అయితే నువ్వు కూడా ఏమైనా చెప్పరాదు? కొంచెం మెసేజ్ ఇచ్చేసి అలా తాగుర్రి. రోడ్లే రోగులు అవుతాయి అంటారు కదా, మన తలకాయలు అవుతుంది. కొద్దిగా ఎక్కువ మంది చూడరు, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకైనా మంచిగా ఎంత అర్జెంట్ పని ఉన్నా చల్లబడ్డాక చేసుకోరు, లేకపోతే పొద్దున 7 నుంచి 9 దాకా చేసుకోరి. మధ్యలో దూపు అయితే చల్ల ప్యాకెట్ తాగండి. ఎక్కువ కూడా కాదు నిమ్మరసం తాగు. ఎక్కువ కూడా కూల్ వాటర్ తీసుకోక, ఎందుకంటే వేడి. నిమ్మకాయ రసం, ఉప్పు, చక్కెర వేసుకొని చల్లగా తాగండి. దయచేసి ప్రజలకు నేను ఒక్కటే చెప్తున్నా, ఈ రోహిణి ఎండలు స్టార్ట్ అయినాయి. ఎంత అర్జెంట్ పని ఉన్నా 6 నుంచి 8 దాకా చేసుకోండి. మళ్ళీ సాయంత్రం 7 నుంచి 9 దాకా చేసుకోండి. దయచేసి బయటికి పోకండి, ఎండ దెబ్బ పాలు కాకండి. ఎందుకంటే ఆ బాధ మేము అనుభవిస్తాను కాబట్టి చూసిరా. ఈ ఎండకు కూడా నాకు మాటలు రావట్లేదు, ఎందుకంటే గొంతు పెదాలు అతుక్కోబోతున్నాయి. ఎందుకంటే ప్రజలను నవ్వియాలి కాబట్టి, మాకు తప్పదు కాబట్టి, అందుకే మేము కష్టపడుతున్నాం. మీరు లేని మేము లేము కాబట్టి, అందుకే మీరు లేని మేము లేము కాబట్టి, అందుకే ఇప్పుడు మేము ఎండాకాలం అని వీడియోలు తీయకుండా ఉంటే నవ్వాలి కదా. అందుకే ఎండల కష్టపడుతున్నాం, చేస్తున్నాం. కెమెరా అయితే మాకు డిఓపి తిరుపతి వచ్చింది కదా,
కింద ఆయన కూర్చో అందుకనే అన్న తిరుపతికి అతను 6 నెలలకు ఏ కోడు ఇచ్చినట్టు అప్పుడప్పుడు మన టైర్ కదా పంక్చర్ అయితే స్టెప్పింగ్ లెక్క రెగ్యులర్ గా అంటే వస్తలేడు ఇక రాడు రెగ్యులర్ గా రాడు కానీ స్టెప్పింగ్ లెక్క అంటే టైర్ కూడా ఎప్పుడు మాది పంక్చర్ కాదు ఎప్పుడైనా టీవో టైర్ వరిగినప్పుడు స్టెప్పింగ్ లెక్క వస్తాడు ఇప్పుడు వచ్చిందంటే మళ్ళా 2020 కానీ తమ్ముడు బాగా చేస్తుండు తిరుపతి సూపర్ మంచిగానే తీస్తాడు ఈయన అందుకనే రమ్మంటది రావాలి అందుకనే రమ్మంటాడు కానీ ఊక రమ్మంటానే ఇంకో 1000 ఎక్కువ ఇవ్వమంటాడు అందుకే స్టెప్పింగ్ లెక్క వాడుతున్నాం అయినా ఆయనకు వీలు కాదు మొత్తం ప్రపంచంలో మొత్తం అన్ని ఆయన తీయాలి కదా చాలా బిజీ ఉంటాడు తిరుపతి మాత్రం అందుకే ఈ రోజు ఏదో అట్లా ఖాళీ తీసుకొని మా కోసం టైం తీసుకొని వచ్చింది ఇది ఎందుకంటే మంచిది అని అట్లా 2 కాట్లు ఎత్తా అంటే నిజంగానే బిజీ ఉంటాడు కాటేనా రా. అరే కాటైతే కాటేసి ఏంది మళ్ళీ పట్టుకోకర్రే. కాట అయితే కాట అంటాడు కార్డ్ అంటే ఏంటి ఏదో అబద్ధం అట్లా బిస్కెట్స్ చెప్తుంది చేస్తుంది ఆహా కాకంటే ఏ మంచిగానే తీస్తాడు చెక్క 4 ఎడుకోకుండా నువ్వు తెస్తే చాక్లెట్ నువ్వు తినేది ఒక చాక్లెట్ నువ్వు లచ్చక్క అంటే థమ్స్అప్ తెప్పి అంటావని నాకు కాఫీ చాక్లెట్ చాలు ఎందుకు తెప్పిస్తుందాకా తప్పిపోతుంది. ఇక్కడైతే చాలు ఎట్టుడు స్మైల్ ఓ ఫోటో కొట్టు కెమెరా పట్టు ఓ ఫోటో కొట్టయ్యా నచ్చు మయ్యా కాదు నేను నీ వెనకాల థమ్స్అప్ తాగుతా సుమను తాగుతా సుమన్ నా తాగుతావా సుమన్ ఇట్లా తిరుగుతి ఇటు చూడు ఒకసారి నీ వెనకాల వెనక ఫోటో పడుతుంది ఒక పోజ్ ఇవ్వు. ఆగు. ఆ పోజ్ చూడు గట్టుకో నువ్వు గట్టుకో నువ్వు గట్టుకో ఇక్కడ అవుతుందా ఏ యాక్సిడెంట్? ఆ. ఒక పోజ్ ఇవ్వు ఇంకా వేరే అమ్మాయి sexy అమ్మాయి నెక్స్ట్ అది ఎదురన్నా అడిగినప్పుడు ఓకే రికార్డ్ అయింది అయ్యమ్మా పెంకుటిల్లు అయినా కూడా ఇలా చల్ల కూడా పర్లేదు కొంచెం ఓకే అదే ఇప్పుడు రేకులు ఉంటే చచ్చిపోయేటోళ్ళు ఎందుకు నల్లగా వస్తుంది ఇంతకుముందు తెల్లగా ఉండే సుమన్ ఇప్పుడు నల్లగా అయిపోయింది ఎండ దెబ్బ తాకి నల్లగా ఇంకా నన్ను ఐస్ క్రీమ్ అమ్ము అని పెట్టే అది ఐస్ క్రీమ్ అని నెంబర్ అన్నాడు దానికా కాదు. మర్చిపోమా ఎంత ఉంది గాడికి పోయింది ఒకటే రెండు ఒకటి ఇంకా ఉంది వచ్చింది రెండే ఒకటే అయితే పెప్సీ అమ్ము పెప్సీ అమ్ము అలా సారు పెప్సీ అమ్ముతావా మరి ఐస్ క్రీమ్లకు బదులు అమ్మేదే పెప్సీ నేను మరి వదిలేటప్పుడు ఎట్లా ఉంటారు పెప్సీ సల్ల మజ్జిగ ఐస్ క్రీమ్ 3 తీర్లు అన్ని ఉంటాయి అది ఇక. కష్టపడి సంపాదిస్తాను అన్నట్టు ఇప్పుడు సో పెప్సీలు ఐస్ క్రీమ్ అమ్మి కష్టపడి సంపాదిస్తాడు వాళ్ళ అయ్య మీద బతుకుతలేడు ఇక మారం లేదు ఇక సంపాదించి తీసుకొచ్చి అడగొత్తా అప్పుడు వాళ్ళకి ఎంత వస్తాయి కదా రోజంతా సైకిల్ వస్తారు వాళ్ళ ఎండల ఎంత దండ ఇప్పుడు మొత్తం కళ్ళు బయలుగా అమ్ముతానే కానీ బా మూతి చూడట్లే చెప్పిందే తాగాలి ఇక ఊరు మీద పడ్డాడు చెప్పింది తాగాలి కడిగి తీసుకో ఆడు చెప్పింది తాగాలి ఇక ఊరు మీద పడ్డాడు అత్తడు కడుపు నిండా తింటాడు కాళ్ళు తప్పుకొని పడ్డాడు డాడీ డాడీ ఎవరన్నా చెప్పింది తింటే బాగుపడతారు ఎవరన్నా చెప్పింది తింటే బాగుపడతారు అటు కోడలు చెప్తున్నాడు ఇటు నేను చెప్తున్నాడు వాందే తాగాలంటాడు
ఇక వేయండు కాదు ఇప్పుడు పోయేటట్టున్నాం మనం. ఆ సీన్ సాయంత్రం చేసుకోవాలి సాయంత్రమేనే కాకపోతే కానీ సాయంత్రం ఈ పాటకు నేను బయలు కమ్ముకొస్తుంది. పల్లవించదని రాగమే నీ పాటకు నాకు కళ్ళు బయలు కమ్ముకొస్తున్నాయి. భైరవా భైరవా, మరి నువ్వే పాడు ఒకసారి. ఇవేదో లేదో లేదో అట నా పాటకు పన్నులు లేస్తారా భైరవా? నీ పాట ఇంత అర్థం ఏంటి? పాటగా తెచ్చిన